హాయ్ ఫ్రెండ్స్, నేను మీ క్యాబ్ డ్రైవర్ మహేష్ ఆచారి. ఇప్పుడే మనకు వార్త తెలిసింది ఏంటంటే ఏపీ బండ్లు, కర్ణాటక బండ్లు అంటే మన వాళ్ళు బంద్ చేస్తాను ఆపుతాండ్రని మనకు తెలుసు. కానీ ఇప్పుడు కూడా మన ఏపీ బండ్లు కూడా ఆపుతాండ్రు, ఎయిర్పోర్ట్కు పోవడం లేదు, అసలు ఎయిర్పోర్ట్లో పికప్ లొకేషన్కు పంపించడం లేదనేసి. అది ఇంకా ఎంత మటుకు నిజమో, మన వాళ్ళు అయితే గ్రూపులో కూడా అన్ని బండ్ల ఫోటోలు అన్నీ పెడతాండ్రు, ఏపీ బండ్ల గురించి, ఏపీ బండ్ల ఫోటోలు, కర్ణాటక బండ్లు అన్నీ పెడతాండ్రు. కొంచెం చూసుకోండి, ఎందుకంటే మనము ఇన్ని రోజులు మనకు ఇక్కడ ఎంత ఇబ్బంది పడి అక్కడికి వెళ్ళాము హైదరాబాద్కు. ఏపీ బండ్లు మన అవసాట్లు పడి ఎట్లెట్లనో మనము అప్పు చేసుకొని వెహికల్ తీసుకొని అక్కడికి వెళ్ళాము కాబట్టి కొంచెం వాళ్ళు చెప్పినట్టు కూడా వినండి. కొన్ని రోజులు తప్పదు మనకు, ఎందుకంటే అక్కడంతా మాట్లాడితే చాలా ఫ్రెండ్లీగా ఉంటారు వాళ్ళు ఉండడము. కానీ మన ఏపీ బండ్లు ఇంతవరకు ఎవరేం అబ్జెక్షన్ చెప్పలే. కానీ వాళ్ళకు కూడా ఇప్పుడు ఇబ్బంది అయిపోయింది కదా కొంచెము, ఎందుకంటే ఈ బస్సులు ఫ్రీ బస్సులు పెట్టింది కాబట్టి మనకు కూడా ట్యాక్సీ నడపాలన్నా కూడా ఇప్పుడు సరిగ్గా బుకింగ్లు రాక, వచ్చిన డబ్బులు సరిపోక చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి. కాబట్టి వాళ్ళు ఏదో 30వ తేదీ దాకా టైం ఇచ్చినామంటారు. అంతలోపల మీరు చూసుకోండి నిదానంగా. మన ఏపీ బండ్లు ఎవరన్నా ఉంటే దగ్గర తిరగండి, దూరం అయితే వెళ్ళొద్దు, ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళొద్దు అని చెప్తున్నా నేను. ఒకవేళ సిచ్యువేషన్ ఎట్టుందో ఏమో తెలీదు, ఒకవేళ తెలిస్తే నీకు కంపల్సరీ నేను వీడియో చేసి పెడతా. మన వాళ్ళు ఓలా, ఊబర్, ర్యాపిడో తోలే వాళ్ళు ఎవరైనా ఉంటే కొంచెం జాగ్రత్తగా చూసుకొని వెళ్తూ ఉండండి. ఎందుకంటే ఇంకా టైం వచ్చింది, వాళ్ళు కూడా ఇంకా మనం వెళ్ళిపోండి అంటారు. ఇది ఎన్ని రోజులు జరుగుతుందో ఏమో తెలీదు. బండ్లు అద్దాలు పగలగొట్టడం ఇవన్నీ జరుగుతాయి. అవన్నీ ఏం జరగవు, మ్యాక్సిమం బండ్లు అద్దాలు పగలగొట్టేంత ఉండదు, కాకపోతే చెప్తారు మనకు ఫస్ట్ కాబట్టి చూసుకోండి. ఎందుకంటే మనకు ఇబ్బంది జరిగింది కాబట్టి ఇంకా ఏపీ బండ్లు కొంచెం కష్టమే అక్కడ తెలంగాణలో తిప్పడం. కాబట్టి మన వాళ్ళు కొంచెం చూసుకొని జాగ్రత్తగా నడుపుకోండి. ఇంకా మీకు ఎవరన్నా ఏమన్నా తెలిసింటే విషయాలు చెప్పండి, నాకు కామెంట్ చేయండి, కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను ప్రతి ఒక్కటి వీడియో తీసి పెడతా. మన వాళ్ళు ఎట్లా ఏం కథ, ఎవరన్నా ఆపుతాన్రా, ఆపి బండ్ల గురించి ఏం చెప్తాను ఏం కథ. నేనైతే గ్రూప్లో చెక్ చేసుకుంటాను. డ్రైవర్ ఇది ఓలా ఊబర్ గ్రూప్లో, వాట్సాప్ గ్రూప్లో చాలా అయితే మనకు జరుగుతాయన్నమాట సిచ్యువేషన్లు. ఈరోజు నుంచి ఫుల్గా ఈరోజు ఎక్కడ కనబడితే అక్కడ ఫోటోలు పెట్టడము, మనకి ఎక్కడ కనబడితే అక్కడ మొత్తము బండ్లు ఆపడము, తిరగద్దని చెప్పడము అన్నీ జరుగుతాయి. ఎయిర్పోర్ట్లో సిచ్యువేషన్ ఎలా ఉందో నాకైతే తెలియదు. నా ఫ్రెండ్ ఫోన్ చేసి చెప్పడం ఏంటంటే ఇక్కడ వెహికల్స్ లోపలికి అలౌ లేవు. వేరే ఫ్రెండ్ ఏపీ అతను చెప్పారంట, మన ఏపీ బండి అతనే లోపలికి పంపించడం లేదు, పోలీసు వాళ్ళే పంపించడం లేదు, ఏపీ వెహికల్ పంపించడం లేదు. నెక్స్ట్ పికప్ ఎయిర్పోర్ట్కు కూడా పికప్ ఇవ్వడం లేదని. ఎయిర్పోర్ట్కి పికప్ ఇవ్వకుండా ఏమి ఉండదు, ఎయిర్పోర్ట్కి పికప్ అయితే వస్తుంది, పికప్లు వస్తాయి కానీ డ్రాపింగ్లు వస్తాయి కానీ, ఎయిర్పోర్ట్కు డ్రాపింగ్లు వస్తాయి కానీ మళ్ళీ పికప్ రాకుంటే మనకు కష్టమే. అక్కడ మనం పార్కింగ్లోకి పోయినా 10 మంది 10 రకాలు అంటారు. కొంచెం చూడండి, ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే. మనకు తెలుసు ఇక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంటుందో ఆంధ్రాలో, మన సిచ్యువేషన్ మనకు తెలుసు. ఇక్కడ జరగక తిరగక మనం చాలా ఇబ్బందులు పడుతున్నాం. అక్కడ కూడా అది వచ్చేసింది. ఇక్కడ డ్రైవర్లకే మనకే పడుతుంది అన్నమాట, ఇక వేరే వాళ్ళకి ఎవరికి పడదు. మొన్నటిదాకా ఏం ఇబ్బంది లేదు, మనం ఏపీ వాళ్ళు మన అన్నదమ్ముళ్ళే, అట్లా మనం కలిసే ఉందాం, అందరం కలిసి అని చెప్తాండ్రు. ఇప్పుడు సిచ్యువేషను వాళ్ళు ఇప్పుడు ఏపీ బండ్లు కూడా తిరగద్దని లాస్ట్కు ఇలా చెప్తాండ్రు అనమాట. చూద్దాం మన సిచ్యువేషన్ ఎలా ఉంటుందో ఏమో. కొంచెం మన వాళ్ళు అయితే జాగ్రత్తగా ఉండండి, చూసుకొని జాగ్రత్తగా తోలుకుంటా ఉండండి. ఎక్కువ లాంగ్ పోకుండా ఎయిర్పోర్ట్కి పోయి వస్తే ఏదో 10 రూపాయలు అయితే, ఎయిర్పోర్ట్కి పోయి వస్తే 10 రూపాయలు డబ్బులు వస్తుందని మనకు తెలుసు. ఆడ పికప్ కాడ పోయినాక 10 మంది 10 రకాలుగా వచ్చిందంటే మనం ఒక్కరం ఉంటాం ఆడ, మనం ఏం చేయలేం. అవతల కూడా డ్రైవరే, కాకపోతే ఆ బాధ అర్థం చేసుకోలేరు. వాళ్ళ బాధ మనం అర్థం చేసుకోలేం, మన బాధ వాళ్ళు అర్థం చేసుకోలేరు. ఇద్దరిది సేమ్ సిచ్యువేషనే.
సరే జాగ్రత్తగా చూసుకొని చేసుకోండి, అది ఉండే వాస్తవం. ఎందుకంటే చెప్పాలి కాబట్టి ఒక మాట చెప్తున్నాం. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మీకు ఏమైనా డౌట్లు ఉంటే నాకు కామెంట్ చేయండి. ఎందుకంటే ఏరియాలలో తిరుగుతూ ఉంటారు కాబట్టి మనము ఏపీ బండ్లు వాళ్ళకు కూడా ఇదే కదా, బండ్లు ఎక్కువైపోయినాయి, ఏపీ బండ్లు వచ్చి పడినాయి అంటాను. మన సిచ్యువేషన్ వెరీ బ్యాడ్. నా ఫ్రెండ్ అయితే అసలు కొత్త బండి తీసుకున్నాడు అంతే. తీసుకొని కూడా ఎంత 3 months ఏమైంది. నా బండి కూడా తిరగనీయడం లేదంట. ఇట్లా ఎవరైనా ఆపుతానరా ఏం కథ అని అడుగుతాండ్రు. ఇప్పుడు ఎయిర్పోర్ట్లో అయితే ఆపుతానంట, మరి ఎంత మటుకు నిజమో తెలియదు. కొంచెం చూసుకొని జాగ్రత్తగా ఎయిర్పోర్ట్కి పోతే డ్రాప్ చేసి పికప్ లొకేషన్ ఎలా ఉందో చూసుకొని పోండి, లేదంటే వచ్చేసేయండి డైరెక్ట్. అది ఎందుకంటే జాగ్రత్తగా ఉండాలి కదా. మళ్ళా అద్దాలు పగలగొట్టి మన బండి డ్యామేజ్ చేసి ఇది చేయరు మ్యాక్సిమం డ్రైవర్లు. ఒకవేళ ఎవరైనా ఉంటారు కదా షార్ట్ టెంపర్ డ్రైవర్లు, ఉన్నప్పుడు ఏం చేయలేం. అద్దం పగలగొడితే ఏం చేయగలం? ఏం చేయలేం. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఓకే ఫ్రెండ్స్.